ఈరోజు కంసన్పల్లి సర్వే నెంబర్ 81కి విచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా మరియు గ్రామస్తులకు రైతులకు అందరి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గత 2 నెలల కింద ఇక్కడ కొన్ని విషయాలు కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఈ భూ ఆక్రమణకు వచ్చి గడబడి చేసిన తర్వాత వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టడం జరిగింది. తర్వాత కూడా కొంతమంది వాళ్ళు ఏం చేసినట్టు అక్రమంగా మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేసిండ్రు. ముఖ్యంగా కొంతమంది గ్రామస్తులు కుమ్మక్కై అవతల వారితో కుమ్మక్కైపోయి కొన్ని డబ్బులకు లాలూచిపడి కొంతమంది రైతులను తెలియని రైతులను తీసుకొని పోయి వాళ్ళకి మాయమాడ చెప్పేసి నా మీద అవినీతి ఆరోపణలు చేసినారు. ముఖ్యంగా నిన్న మున్ను అనే వ్యక్తి కంసన్ ఇక్కడ వచ్చేసి అతని సంబంధం లేని మ్యాటర్. ఇక్కడ ఏమైనా ఉంటే లోకల్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని రైతులతో ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ పొలం ఎవరిదని ఎంక్వైరీ చేయాలి. అతను ఎంక్వైరీ లేకుండా కొంతమందిని వాళ్ళతో అతనితో కుమ్మక్కైపోయి అతను చేసిన ఆరోపణలు అవి నిజం కావని చెప్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే అతను కంసన్పల్లిలో ఒక 5 years బ్యాక్ ఎవరికి తెలియకుండా కంసన్పల్లిలో నడి ఊళ్ళో జాగా, బస్టాండ్ దగ్గర జాగా దాదాపు 400 గజాలు, దానికి పట్టదారులు ఎవరో తెలియదు, ఏమో తెలియదు, క్రిమినల్ తీసుకొని అతను దొంగ రిసైన్ చేసుకొని వచ్చేసి ఆ రోజు చాలామంది మీద కేసులు పెట్టి ఇప్పటికి కూడా దాదాపు 20 మందిని కూడా కేసు కోర్టుకు దిప్పడం జరుగుతుంది. ఎవరు మున్ను అనే వ్యక్తి. అయితే ఆ మున్ను అని చెప్తున్నాను ఎందుకంటే ఛాలెంజ్ చెప్తున్నాను. ముఖ్యంగా అతనికి ఎవరికి అమ్మిండ్రు, అతనికి ఎవరు అమ్మిండ్రు అడుగులో తీసుకొచ్చి ఎందుకంటే అడుగులో తీసుకొచ్చి ఆ రైతు ఎవరు అమ్మిండ్రు కంసన్పల్లి వాళ్ళకి హైదరాబాద్లో ఎవరు అమ్మిండ్రు వాళ్ళని తీసుకొచ్చి పట్టదాలను తీసుకొచ్చి ఆ కంసన్పల్లి జాగాను చూపించుకొని అంత సమక్షంలో తీసుకొని పోయి చూపిస్తే అతను నేను గొప్ప మోగ అనుకుంటాను. ముఖ్యంగా ఎందుకంటే ఎవరు తెలియకుండా అతను ఏదో శుద్ధపూస, నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను హత్యారచంద్రుణ్ణి, ఇతరులు దొంగలు అని చెప్పి దాదాపుగా ఆ ల్యాండ్ తీసుకొని మొత్తం తీసుకొని 100 గజాలు తీసుకొని అందరిని కూడా ఊరు గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున 20 మందిని కూడా కోర్టు చుట్టుముడు దీప జరుగుతుంది. ఇంకో ముఖ్యంగా ఎందుకంటే అతను ఏదో నేను శ్రీరామచంద్రుని అని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులు చాలామంది కూడా ఇంకోటి సత్య అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు నిన్న, ఎవరు వడ సత్య అని చెప్పేసి. అతను పొలం నేను కొనలేదు, వాళ్ళ మామ దగ్గర 2014 పొలం కొన్న తర్వాత అతను వాళ్ళ వారసుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రాయకల్ దగ్గర శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో అప్పు తెచ్చుకుంటే ల్యాండ్ కుదబెట్టుకుంటే నేను మా నెంబర్ 50 పోయి డబ్బులు కట్టేసి ఆ ల్యాండ్ ఇడిపించుకొని ఇక్కడ మేము రిసైన్ జరిగింది. ఇది వాస్తవం. తర్వాత ఇంకో విషయం ఎవరంటే సోమనాయకుడు, ఆయనకేం సంబంధం అండి సోమనాయక్ గారికి? అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సోమనాయక్ గారు. నాకు ఇంతకుముందు వాళ్ళకి ఇతరులు చెప్పాడు, మనకు వచ్చి మా వాళ్ళకి ఇచ్చా డబ్బులు నాకు ఇవ్వవా అని చెప్పి. ఎన్ని ఇవ్వాలంటే 2 లక్షల రూపాయలు. నీకు ఎందుకు ఇవ్వాలా? ఆ చక్రు వాళ్ళది రాజుగాల పొలం అంటే లేదు నాకు కూడా దాంట్లో బాగుంది నాకు ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్. 2012 వాళ్ళు అంపేరు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారని 2012 అయిన తర్వాత అంటే లేదు నాకు కావాలి డబ్బులు అనేది ఇవ్వనందుకు అతను నమ్మింది ఆరోపణ. అతను కూడా నాకు 5 గుంటల పొలం అమ్మిండు ఇక్కడ చెరువు కింద, ఇంతవరకు కబ్జా చేయలేదు. ఎందుకంటే డబ్బులు లేని మాత్రం కంసన్పల్లి కొంతమంది వృత్తి పెంచుకొని ఏం పనిబాట లేకుండా ఈజీ మ్యాన్కి అలవాటు పడి కావాలని నిందన లేపి కావాలని చెప్పి ఎందుకంటే కావాలని చెప్పి ఇవన్నీ కూడా నన్ను రాజకీయ పరంగా నేను చేసే ఊరు గ్రామాభివృద్ధిని ఓరవలేక నన్ను చూసి, ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పి నేను చేసే పనులకు, ఎందుకంటే గ్రామంలో ఎన్ని పనులు చేస్తున్నానో గ్రామస్తులు అందరూ తెలుసు, కానీ సింగిల్ రూపాయి ఇంతవరకు ఎవరితో అవినీతి కాలేదు దాదాపు. ఎందుకంటే 2014 నుంచి కూడా ఇంత కంసన్పల్లి మళ్ళీ గుంట పొలం కొనలేదు. ఎప్పుడు ఇష్యూ అంటే 2012 ఇష్యూ ఇది. ఇంత 2012 ఇష్యూ తర్వాత ఆల్రెడీ అయిపోయింది. ఆ పక్కన అమ్మిన రైతులు ఉన్నారు, నాకు హక్కీం పొలం అమ్మిండు, వెంచర్ చేసినాము, ఆల్రెడీ ఇక్కడ మొత్తం ప్లాటింగ్ అయిపోయింది. కానీ ఏంటంటే ఇక్కడ రైతు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది కూడా ఇక్కడ కస్టమర్స్ పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ చాలామంది కూడా మిలిటరీ ఉన్న వాళ్ళకి ₹1 జమ చేసి వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఇక్కడ వాళ్ళ ప్లాట్ ధ్వంసం అయిపోయింది. వాళ్ళ బాధ్యత, ఎందుకంటే నమ్మినాను కాబట్టి నా బాధ్యత తీసుకొని వాళ్ళ తరఫున నేను కొట్లాడుతున్నాను. ఈరోజు అమ్మినా నాకేం సంబంధం అంటే వెళ్ళిపోవచ్చు నేను, కానీ ఎందుకంటే ప్రతి పౌరునిలాగా, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబుల్ నా పర్సన్ ఉంది కాబట్టి ఫైట్ చేసి జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 200 ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. 200 ప్లాట్లు నాశనం చేసుకుంటే 200 మంది రోడ్డు మీద పడతారు వాళ్ళు వచ్చి. వాళ్ళ పాపం ఎందుకంటే చిన్న సగటు జీవి వాళ్ళందరూ కూడా
ముఖ్యంగా ఇంకోటి జరిగింది ఏంటంటే ఇంకో ఇచ్చారు నిన్న ఇంటర్వ్యూ ఇస్తుండ్రు ఎవరు ఆ యాదగిరి అని చెప్పి ఆ టెంపుల్ గురించి అది టెంపుల్కు సంబంధం ఏంటంటే ఆల్రెడీ టెంపుల్ కట్టాను ఊళ్ళో దాదాపుగా పెద్ద టెంపుల్ కట్టాను సొంత డబ్బులు పెట్టి వంశారు పెట్టేసి కానీ అతను బీరాపట్ టెంపుల్ అని బీరాపట్ టెంపుల్కి మేము దాదాపుగా మేము పోయినాం మేము టెంపుల్ చూసుకున్నాము వాళ్ళు జాగా చూసినాము కానీ వాళ్ళు పడక జాగా లేక కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా వాళ్ళు ఆ రోజు బీరప్ప కూడా అయిపోయింది కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు హామీస్తూనే ఉన్నా ఆ ప్లేస్ ఒకటి కొడితే ఎన్ని గుడ్డలు కట్టించాను స్తంభాలు వేయించాను మోరులు చేయించాను సీసీ రోడ్లు దాదాపుగా నాకు మా మిస్సెస్ సర్పంచ్ తర్వాత ఇప్పటికి నా గ్రామంలో ఇంచుమించు 76 లక్షల రూపాయలు రావాలండి ఇప్పటికి నాకు ఊరి మీద ఇప్పటికి కూడా కానీ ఎందుకంటే ఊరు డెవలప్ పెట్టాలి ఊరు కావాలి ఊళ్ళో పుట్టినాం కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను డెవలప్మెంట్ చేశాను ఊరును కానీ ఇవన్నీ కారణాలు చూపించుకొని సీసీ రోడ్స్ ఇవన్నీ కారణాలు చూపించుకొని వాళ్ళకు రోడ్లు ఇవ్వనందుకు వాళ్ళు డెవలప్మెంట్ ఎందుకంటే మొన్న కబ్రస్థాన్ కట్టాను ₹1 నా దగ్గర రికవరీ లేదు డాక్రమల్ల బిల్డింగ్ కట్టాను సీసీ మొన్న వేసాను గవర్నమెంట్ ₹1 రికవరీ లేదు కానీ ఊరు డెవలప్మెంట్ అయిపోతుంది కదా ఎక్కడిది నెక్స్ట్ ఎలక్షన్లో నరేంద్ర రెడ్డి తొక్కాల ఆయన రాజకీయంగా ఎదుగునే చేయొద్దు దురదృష్టంగా ఎందుకు కొంతమంది వ్యక్తులు కలుపుకొని డబ్బుల లాలూచిపడి నా రాజకీయంగా ఆలోచపడి నన్ను బాగా హింసకు చేస్తున్నారు వాళ్ళ పైన ఖచ్చితంగా చర్య ఎందుకంటే ఎవరైతే వాళ్ళ శ్రీరామచంద్రుడు వాళ్ళ సత్యహరిచంద్రుడు వంశకులు అయితే ఎవరు శుద్ధపోస కాదు కంసనపర్ ఎలక్ట్రన్ ఒక్కనే కాదండి చాలా కొన్నారు ఇక్కడ కొన్నారు సౌత్కి కొన్నారు ఈస్ట్కి కొన్నారు నార్త్కి కొన్నారు అందరు కొన్నారు నేను ఒక్కనే కొనలేదు కంసనపల్లి చాలామంది కొన్నారు నాకన్నా ముందు కొన్నారు ఇప్పుడు ప్రజలు కొంటున్నారు నేను 2014 పనిచేశాను ఇక్కడ 2011లో కూడా ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మహేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను అంచెలంచెలు ఎదిగానండి నేను నేను కానిస్టేబుల్ జాబ్కు